అందరికీ నమస్కారం. ఈరోజు మన సజ్జనార్ గారిని నెటిజన్లు చాలా తెలివిగా ట్రోల్ చేస్తున్నారు. సజ్జనార్ గారు అవునన్నా కాదన్నా ఆయన చేసిన మంచిని 10 మందికి చెప్తాడు. దానిని కొంతమంది పబ్లిసిటీ అంటారు, ఇంకొంతమంది ఏమో ఇలా చెప్పాలి అంటారు. ఇప్పుడు ఐబొమ్మ రవిని పట్టుకున్న తర్వాత సజ్జనార్ గారి ప్రెస్ మీట్ లైక్ ఇవన్నీ చూసిన వాళ్ళు ఆహా సూపర్ సజ్జనార్ గారు మీరు ఏంటి ఈ పైరసీ సినిమాలు పెడుతున్న వారనే కాకుండా చూస్తున్న వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తారా, వాళ్ళని కూడా లోపల వేస్తారా, సూపర్ సార్ మీరు అలాగే చేయాలి సార్. మీరు సార్ మర్చిపోయాను సార్, ఇప్పుడు మీరు హైదరాబాద్ సిపి కదా సార్, ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాద మూలాలు ఉన్నా ఎక్కడైనా బాంబ్ బ్లాస్ట్ జరుగుతున్నా దానికి లింక్ ఎక్కడ దొరుకుతుంది సార్? హైదరాబాదే కదా సార్, పాత బస్తే కదా సార్. ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పే సార్. మరి ఉగ్రవాదులు సహాయపడేవారని, ఉగ్రవాదులు తయారు చేసేవారని, సరే ఉగ్రవాదులు తయారు చేసేవాళ్ళు వేరే దేశంలో వదిలేయండి. పైరసీ సినిమాలు పెడతాం తప్పే, పైరసీ సినిమాలు చుట్టం కూడా తప్పే. మరి ఉగ్రవాదులని తయారు చేస్తున్న వాళ్ళదే తప్పే, ఉగ్రవాదులు సాయం చేస్తున్న వారిదే తప్పే. మరి ఆ సాయం చేస్తున్న వారు హైదరాబాదే సార్, పాత బస్తే సార్. దయచేసి పట్టుకోండి సార్, వాళ్ళని కూడా జైల్లో వేయండి సార్, అందుకని కొత్త జైలు కడదాం సార్ అని అంటున్నారు. సో క్రైమ్ అవేర్నెస్ అనేది ఈ వీడియో పెడుతున్నారు. మరి సజ్జనార్ గారు ఏమైనా రెస్పాండ్ అవుతారు? ఇటువంటి వాటికి ఎవరు రెస్పాండ్ అవుతాడు? మా పని మేము చేస్తానంటారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. సో మీరేమంటారు? పైరసీ సినిమాలు చూడటం ఖచ్చితంగా తప్పే, అప్పులేయడం నేరమే. మరి ఉగ్రవాదుల విషయంలో వారికి సాయం చేయడం తప్పు కదా, వారికి షెల్టర్ ఇవ్వడం తప్పు కదా? వేలల్లో రోహింగ్యాలు మన దేశంలో అఫ్కోర్స్ లక్షల్లో ఉన్నారు. ఈ మన హైదరాబాద్ అవుట్స్కట్స్ బాలాపూర్ ఏరియా పాత బస్తీలు ఎంతమంది రోహింగ్యాలు ఉన్నారో లెక్కే లేదు. అవన్నీ ఇప్పుడు బయట తీయాలి. వాళ్ళలోనే కరడు కట్టినటువంటి టెర్రరిస్టులు ఉంటూ ఉన్నారు. అవునా కాదా? రీసెంట్ లెక్కలు తీయండి. సో సజ్జనార్ గారు మీ బుద్ధ స్కందాల మీద అది పెద్ద బాధ్యత పెట్టారండి నెటిజన్లు అంతా. పరిశ్రమలు ఆల్మోస్ట్ పక్క వెళ్ళిపోయినట్టే. ఇప్పటికిప్పుడు ఈ రోహింగ్యాలు టెర్రరిస్టులకు సంబంధించి సాయం చేస్తున్నారు, ముందు వారిని పట్టుకోండి, అప్పుడు నిజంగా మీరు హీరో అవుతారు సార్.